అంతా అయిపోయింది. నా పేరు శివ. మాది కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల గ్రామం. మా నాన్నగారు ఒక భూస్వామి. మాకు అనేక పొలాలు, కావలసినంత డబ్బు ఉంది. మా అమ్మానాన్నలకు నేను లేక లేక పుట్టిన ఏకైక కుమారుడిని. అమ్మానాన్నలకు దేవుడంటే భక్తి ఎక్కువ. ఎప్పుడూ పూజలు, పుణ్యస్నానాలు, ఉపవాసాలంటూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇకపోతే నా విషయానికి వద్దాం. నేను ఎంతో కష్టపడి చదివేవాడిని. చాలా అమాయకంగా పెరిగాను. పల్లెటూరి వాతావరణం కదా, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సంపాదించి చెన్నై పట్టణంలో ఇంజనీరింగ్ చేరాను. పల్లెటూరు నుంచి వచ్చిన నాకు చెన్నై పట్టణంలో తిరుగుతూ ఉంటే అదొక అద్భుత లోకంలా కనిపించేది. ఇంజనీరింగ్ కళాశాలలో చేరాను. నాన్నగారు నన్ను హాస్టల్లో చేర్పించి వెళ్ళిపోయారు. గదిలో కొత్త స్నేహితులు. నా అదృష్టం బాగుండి నా గదిలో అందరూ తెలుగు వాళ్ళే. 4-5 రోజులలోనే అందరం బాగా కలిసిపోయాం. హాస్టల్లో భోజనం బాగుండట్లేదని దాదాపు 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరీ ఆంధ్రా మెస్లో భోజనం చేసేవాళ్ళం. మేము ఎప్పుడు వెళ్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఇవేవి పట్టించుకునేవారు కాదు మా యొక్క యాజమాన్యం. ఇంత మంచి కళాశాల దొరికినందుకు చాలా సంబరపడ్డాను. ఇలాంటి స్వేచ్ఛే కావాలని కోరుకున్నాను. నెల తర్వాత సినిమాలకు, షికార్లకు తిరగడం ప్రారంభించాం. మేము మొత్తం 5 మందిమి. అందరూ బాగా డబ్బున్న కుర్రవాళ్ళే. డబ్బులు విచ్చలవిడి ఖర్చు పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఎంత అడిగితే అంత ఇచ్చేవారు మా యొక్క తల్లిదండ్రులు. 3 నెలల తర్వాత మా గదిలోనికి మరో కొత్త విద్యార్థి వచ్చాడు. ఇతని పేరు రాకేష్. ఇతను మాతో ఎక్కువ కలిసేవాడు కాదు. ఎప్పుడూ ఫోను లేక ల్యాప్టాప్ ముందే కూర్చునేవాడు. ఇక్కడ ఇతనికి ఒక స్నేహితురాలు ఉంది. తను హాస్టల్లో కాక రూమ్లోనే ఉంటుంది. ఈ అమ్మాయి రాకేష్కి పంపించే అసభ్యకరమైన ఎస్ఎంఎస్లు చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాడిని. చాలా అసభ్యకరంగా ఉండేవి. అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా మెసేజ్లు పంపిస్తారా అని ఎంతగానో ఆశ్చర్యపోయేవాడిని. అమ్మాయిలు కూడా ఇలాంటివి పంపిస్తారా అని ఆశ్చర్యపోయేవాడిని. ఏంటివి అని అడిగితే లైఫ్ అంటే ఎంజాయ్, ఎంజాయ్ అంటే లైఫ్ అన్నాడు. నేను లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. మిగిలిన 4 స్నేహితులకు టాటా చెప్పి రాకేష్తో జత కలిశాను. ముందు సిగరెట్ అలవాటు చేశాడు. త్రాగకపోతే సమాజంలో డిగ్నిటీ ఉండదన్నాడు. ఆ తర్వాత మందు త్రాగుదామన్నాడు. భయం వేసింది. ఒకరోజు పబ్కి తీసుకెళ్ళాడు. అక్కడ అనేక మంది అమ్మాయిలు మద్యం సేవిస్తూ నాట్యం చేయడం చూసి మతి భ్రమించింది నాకు. కళ్ళు మూసుకొని 3 గ్లాసులు తాగేశాను. 3 నిమిషాల్లోనే 6 గ్లాసులు కక్కేశాను. కొత్తలో అలానే ఉంటుందన్నాడు. కొత్త లోకం మజాగా ఉందనిపించింది. నాన్న కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ కొత్త లోకాన్ని ఖర్చు చేయడం ప్రారంభించాను. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రాకేష్ నన్ను పిలిచి తన ల్యాప్టాప్లో ఉన్న అసభ్యకరమైన వీడియోలు చూపించాడు. ఆ రాత్రి నుంచి నేను వాటికి బానిసైపోయాను. ఇక ప్రతి రాత్రి అదే పని. అవి చూస్తున్నప్పుడు సంతోషంగా అనిపించేది, కానీ అసభ్యకరమైన వీడియోలు చూస్తున్నంతసేపు సంతోషంగా అనిపించేది. కానీ మరుసటి రోజు ఉదయం అంతా ఏదో కోల్పోయినట్లు పిచ్చిగా ఉండేది. హృదయంలో సంతోషం ఉండేది కాదు. ఏదో భయం నన్ను వెంటాడుతూ ఉండేది. చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఎప్పుడూ అవే జ్ఞాపకాలు, అవే తలంపులు. నేనేం చేస్తున్నానో నాకు అర్థమయ్యేది కాదు. ఇంతలో ఒకరోజు రాత్రి రాకేష్ నన్ను తన స్నేహితుల రూమ్కి తీసుకెళ్ళాడు. తన పుట్టినరోజు ఫంక్షన్ అన్నాడు. కానీ అక్కడ 2 అమ్మాయిలు తప్ప మరెవ్వరూ లేరు. బాగా త్రాగాం. త్రాగిన మైకంలో ఏవేవో పిచ్చి వేషాలు వేశాం. ఇదొక విచ్చలవిడి జీవితం. మమ్మల్ని అడిగేవారు, ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు. స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్ అనుకున్నాం. ఆ మరుసటి రోజు నుంచి రాకేష్ స్నేహితురాలు నాకు ఫోన్ చేయడం ప్రారంభించింది. తప్పు కదా అన్నాను. అందుకు తను ఇచ్చిన సమాధానం, అందులో ఏముంది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. అయినా నేను రాకేష్ని పెళ్లి చేసుకోను కదా, మరి కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. అయినా నేనేం రాకేష్ను పెళ్లి చేసుకోను కదా, మాది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అనింది. ఆమె సమాధానానికి నా తల గిర్రున తిరిగింది. ఈ విషయం రాకేష్తో చెప్పాను. వాడు ఇదంతా కామన్ అన్నాడు. తనకు నాలాంటి స్నేహితులందరూ ఉన్నారు, నాకు తనలాంటి స్నేహితురాలు ఎందరో ఉన్నారు అన్నాడు. ఏం అర్థం కాలేదు. అంతా కన్ఫ్యూజన్గా ఉంది నాకు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో లైఫ్ ఎంజాయ్ చేయాలంటే అమ్మాయికి అందం, అబ్బాయికి డబ్బు ఉంటే చాలన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇదిగో అసలు విషయం ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ వచ్చాను. 3 సంవత్సరాల్లో దాదాపు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. ఇంటికి వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. తల్లిదండ్రులకు నా యొక్క ముఖం చూపించలేక తిరుగుతున్నాను. ఒకవేళ చూపించినా బహుశా వాళ్ళు నన్ను గుర్తుపట్టరు. కళాశాల నుంచి పంపించేశారు. స్నేహితులు త్రోసివేశారు. రాజేష్ కూడా నన్ను అసహ్యించుకుంటున్నాడు. కారణం స్నేహితులు త్రోసేశారు.
రాకేష్ కూడా నన్ను అసహ్యించుకుంటున్నాడు. కారణం, నేను మరి కొద్ది దినాల్లో నా 22 సంవత్సరాల జీవిత యాత్రను ముగించబోతున్నాను. ఏంటి అర్థం కాలేదు కదా? నేనిప్పుడు ఒక HIV పేషెంట్ని. ఈ విషయం నా తల్లిదండ్రులకు తెలియదు. తెలిస్తే ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. నా తల్లిదండ్రులను మోసగిస్తున్నాను అనుకున్నాను కానీ నేనే మోసపోతున్నానని గ్రహించలేకపోయాను. ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ జ్యోతి వలె ఆరిపోతానని గ్రహించలేకపోయాను. ఒకరోజు రాత్రి బాగా నిద్రపోతున్న సమయంలో రాకేష్ వచ్చి తన స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, తనకు HIV పాజిటివ్ అని డాక్టర్స్ చెప్పారని దుఃఖ స్వరంతో చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. భయం నన్ను వెక్కిరించడం ప్రారంభించింది. మరణం నా చుట్టూ తిరుగుతున్నట్లే అనిపించింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ రాత్రి నరకం అంటే ఎలా ఉంటుందో అనుభవించాను. అంతా అయిపోయింది పార్ట్ 7. ఎయిడ్స్ అనేది లైంగిక కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది అని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చాను. ఎందుకైనా మంచిదని 1కి 2 సార్లు రక్త పరీక్ష చేయించాను. నా పాపం నన్ను విడిచిపెట్టలేదు. అవును, పాపం ముందు మన కోరికను తీర్చి తర్వాత తన కోరికను తీర్చుకుంటుంది. నాకు ఎయిడ్స్ సోకిందని చెప్పారు. మరుక్షణం బీచ్ ముందు ప్రత్యక్షమయ్యాను. అక్కడే ఆత్మహత్యకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాను. ఎంతో దుఃఖం వచ్చింది. కాలేజీ లైఫ్ గుర్తు చేసుకున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. నేనెంత ఘోరపాపినంటే నాలాంటి వారిని ఎవ్వరూ క్షమించరు. ఇక నాకు చావే శరణ్యమని ఎక్కిలి పెట్టి మరీ ఏడ్చాను. ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు. నాలో ఎయిడ్స్ మహమ్మారి అలానే ఉంది. నేను ప్రతిదినం మరణానికి సమీపిస్తున్నానే కానీ హృదయంలో కొండంత ధైర్యం, ఆత్మవిశ్వాసం, సమాధానం, నెమ్మది ఉన్నాయి. అసలైన ఎంజాయ్మెంట్ ఎక్కడుందో కనుగొన్నాను. అంతా అయిపోయింది పార్ట్ 8. మరణం నా ముందున్న నా హృదయంలో ధైర్యము, ఆత్మవిశ్వాసము, సమాధానము, నెమ్మది ఉన్నాయి. అసలైన ఎంజాయ్మెంట్ ఎక్కడుందో కనుగొన్నాను. అది స్నేహితుల దగ్గర లేదు. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ద్వారా రాదు. మందు, సిగరెట్ అందించలేదు. అమ్మాయిలు అందించలేరు. విచ్చలవిడి జీవితం కూడా అందించలేవు. అవన్నీ అశాశ్వతమైనవి. అవన్నీ అసత్యాలే. అవును సహోదరుడా, సహోదరి, ఇవే జీవితం అనుకోకు. కాలేజ్ అంటే కాల్ ప్లస్ ఏజ్. వయస్సు పిలుస్తుందని, ఎంజాయ్ చేయడానికని, ఆ ఎంజాయ్ విచ్చలవిడి జీవితంలోనే ఉందని భ్రమపడి నాలాగే నీ జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకోవద్దని నా విజ్ఞాపన. అందుకనే నీ జీవితం ఇలా వద్దు. ఇంతకీ నాలో ఈ సంతోషానికి గల కారణం యేసుక్రీస్తు నా జీవితంలోనికి రావటమే. నాలాంటి వారిని ఎవ్వరూ క్షమించరని కుమిలిపోతున్న నాకు ఎక్కడి నుంచో గాలికి కొట్టుకొచ్చిన ఒక చిన్న కాగితం ముక్క దొరికింది. అంతా అయిపోయింది పార్ట్ 9. నాలాంటి వారిని ఎవ్వరూ క్షమించరని కుమిలిపోతున్న నాకు ఎక్కడి నుండో గాలికి కొట్టుకు వచ్చిన ఒక చిన్న కాగితం ముక్క దొరికింది. అందులో నీ పాపములు క్షమించబడి ఉన్నవని, ఎంత ఘోరపాపినైనా యేసు క్షమించగలడని, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని చదివాను. నాలాంటి దౌర్భాగ్యుడిని కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారని తెలుసుకొని ఒక పాస్టర్ గారిని సంప్రదించి యేసు ప్రభు యొక్క గొప్ప మనసును తెలుసుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? అంతా అయిపోయింది. చివరి గడియలో ఆయనను తెలుసుకున్నాను. కానీ నాకున్న ఏకైక నిరీక్షణ, నా శరీరంలో ఎయిడ్స్ అనే మరణం ఉన్నా నా ఆత్మలో అంటే హృదయంలో క్రీస్తు అనే జీవం ఉన్నాడు. బహుశా ఈ లోకంలో నన్ను క్షమించకపోవచ్చు కానీ నా యేసే నన్ను క్షమిస్తాడు. నన్ను అంగీకరించాడు. నీ విలువైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తుని నాలా నాశనం చేసుకోవద్దని బ్రతిమాలుకుంటున్నాను. అంతా అయిపోయింది పార్ట్ 10. బంగారు భవిష్యత్తుని నాలా నాశనం చేసుకోవద్దని బ్రతిమాలుకుంటున్నాను. తమ్ముడు, చెల్లి, ఒక్కసారి ఆలోచించండి. మన యొక్క తల్లిదండ్రులు మనలను కాలేజీలకు పంపించేది ఎందుకు? చదువుకోమనా లేక సైట్లు కొట్టమనా? అడిగినంత డబ్బు పంపించేది అవసరానికి వాడుకోమనా లేక సిగరెట్లు, మద్యం సేవించమనా? కంప్యూటర్లు, ల్యాప్టాప్లు తీసిచ్చేది చక్కగా ఉపయోగించుకోమనా లేక వ్యర్థమైన దృశ్యాలను, సినిమాలను చూడమనా? మొబైల్ ఫోన్స్ తీసిచ్చేది క్షేమ సమాచారాలు కనుక్కోవడానికా లేక అమ్మాయి అబ్బాయితో అసభ్యంగా మాట్లాడుతూ SMS పంపించుకోవడానికా? నీ మీద ఆశలు పెట్టుకునేది ప్రయోజకుడి అవుతావనా లేక నిష్ప్రయోజకుడు అవుతావనా? ఆలోచించి సరైన తీర్మానాన్ని తీసుకోండి. అంతా అయిపోయిన తర్వాత కాక ముందుగానే యేసయ్యను నీ జీవితానికి ఇవ్వండి. ఆ తర్వాత మిమ్మల్ని శుద్ధి చేసి మీకు బంగారు భవిష్యత్తుని ఆయన ఇస్తాడు. ఇక ఉంటాను.